వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టిన మహేష్ గౌడ్. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. బాలురు 61.75%, బాలికలు 73.88% ఉత్తీర్ణత. మోపాల్ జక్రంపల్లి మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మోపాల్లో SBI భవన నిర్మాణానికి శంకుస్థాపన. జక్రంపల్లి మండలంలో పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదు. జగిత్యాల నవదుర్గ ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. కామారెడ్డిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వార్. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. అమెరికాలో డల్లాస్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ 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 సద్గురు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు. నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహేర్. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలా ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని, సున్నిత కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మోపాల్ జక్రంపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం మోపాల్ మండల కేంద్రంలోని SBI బ్యాంకు పరిపాలనా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జక్రంపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి ఇటీవల అకాల మరణం చెందినందుకు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే జక్రంపల్లి మండలం ఆర్గుల్ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జేడి చిన్నారెడ్డి పెద్దనాన్న జేడి రాజారావు భూమన్న ఇటీవల మరణం చెందినందుకు వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రైతు నేస్తం 3వ దశ VC యూనిట్ ప్రారంభోత్సవం రైతులతో మాస్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో జక్రంపల్లి మండలం ఆర్గుల్ గ్రామంలోని రైతు వేదికలో పాల్గొన్నారు. కాబట్టి ఆ వారసత్వాన్ని గుర్తుంచుకొని ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని నిలబెట్టి భవిష్యత్తులో ఈ యొక్క వ్యవసాయంలో తెలంగాణ నుంచి భారతదేశం చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసేదానికి ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు మా శాఖకి ఇచ్చారని చెప్పి కూడా. నిజామాబాద్ జిల్లా పాలన అధికారి ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం జిల్లా న్యాయమూర్తి GVN భారత లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో జడ్జి భరతలక్ష్మి కలెక్టర్కు మొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎంపీ దామోదర్ రావు
ఎంపీ ల్యాండ్స్ నుంచి 90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావా వసంత సురేష్ మరో 10 లక్షలు ఇచ్చారని తెలిపారు. వానాకాలం పంట సీజన్ మొదలైంది. రైతులకు రైతు భరోసా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60% మంది రైతులకే ఇచ్చారని, మిగిలిన 40% మందికి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు 3 ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా అని ప్రశ్నించారు. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు ప్రజల్లోకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పింఛన్లు పెంచలేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని, హామీల అమలుపై సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని తెలిపారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ విచారణ చేసింది. కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గమన్నారు. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవటం దారుణమని తెలిపారు. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్లకు ఆర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మించడం తప్పదు. కానీ మనిషిలో అనేక మార్పులు రావాల్సిందిగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సడుగూరు టెక్నాసా రాష్ట్రంలోని డల్లాస్లో పర్యటించారు. డౌన్ టౌన్లోని మార్కెటెడ్ మార్క్ డార్మోట్ ఫెర్మాన్స్ హాల్లో ఏర్పాటు చేసిన డెత్ అండ్ మీయన్ టూర్ గురించి సద్గురు బోధించారు. భారీగా తెలుగువారితో పాటు భారతీయులు, అమెరికన్లు, ఇతర దేశస్థులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తెలుగువారిని చూసి సద్గురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక రోజు చావు తప్పదని తెలిసి కూడా భయపడుతూ జీవిస్తుంటారు. చావు పట్ల భయం వీడినప్పుడే మనిషిలో ధైర్యం, సాహసం పెరుగుతుందన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మిరాకిల్ ఆఫ్ మైండ్ కోసం 7 నిమిషాలు ధ్యానం చేయాలని సూచించారు. కేవలం 7 నిమిషాలు కేటాయిస్తే మీ జీవితాన్ని స్వర్గంలో మీరే మార్చుకుంటారని సద్గురు బోధించారు. అనంతరం B&B బుక్ కొనుగోలు చేసుకున్న వారికి కలిసి ఆ బుక్పై సద్గురు స్వయంగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆయన భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. From now on, whenever I want to go out with my buddies, I go out with them. When I want to drink, I'll drink. Some nights I won't come home. You must keep my clothes ironed. You must have my jacket ready when I'm going to office. You must brush my shoes. That means you are not life, right? You are a bundle of ideas, opinions, belief systems, prejudices, nonsense, all kinds of psychological nonsense you are thinking is you. Everything you need to know about life you know because you are life. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు.
ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వచ్చారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డీఎస్పీ మజీద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసు దర్యాప్తు అధికారిగా మాజిద్ ఖాన్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో న్యాయవాదులతో మాజీ మంత్రి హరీష్ రావును సమావేశమయ్యారు. కేటీఆర్ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో వారితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. బారాసా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొందరు బారాసా నేతలు అక్కడ ఉన్నారు. మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్టు కూడా. నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల్ల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని ఈరోజు కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల్ల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వీరితో పాటు రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కౌశిక్ పాల్గొన్నారు. కీటకజనిత వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి వైద్య సిబ్బంది 23వ తేదీ వరకు వారం రోజుల పాటు రెంజల్ మండలంలోని అన్ని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కీటకజనిత వ్యాధులు, దోమల నివారణ, వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని ఆరోగ్య విస్తరణ అధికారులు కరిపే రవీందర్, చింతాల శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈరోజు వారు కలిసి బోర్గా మరియు నీలా పేపర్మింట్ పాఠశాలను సందర్శించి రాబోయే రోజులలో దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని, తప్పకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రతి శుక్రవారం పాఠశాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు భోజనంకు ముందు మలమూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలని, మలమూత్రాల విసర్జన తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. నిండుగా దుస్తులు ధరించాలన్నారు. దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వస్తాయని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోర్గం పాఠశాల ఉపాధ్యాయులు భారతి, పుష్పలత, పేపర్మింట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇబ్రహీం బేగ్, రమేష్, అక్బర్ అలీ, మనీషా, ఆశా కార్యకర్తలు శ్యామల, లక్ష్మి పాల్గొన్నారు. ఎటువంటి గుంతలు కానీ ఇవి కానీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ గుంతలు ఉన్నట్టయితే దాంట్లో మరి దోమలు వృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దోమలు అంటే మీకు అన్నీ తెలుసు, అత్యంత ప్రమాదకరమైనటువంటి దోమ డెంగ్యూ దోమ. ఈ డెంగ్యూ దోమ ద్వారా మనకు ఏడిస్ డిసీజ్ ద్వారా ఈ యొక్క డెంగ్యూ వస్తుంది. దీని ద్వారా అనేక ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓ ఆర్ఎంపీ అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళ చెప్పుదెబ్బతో సమాధానం చెప్పింది. వివరాలు చూద్దాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆర్ఎంపీ డాక్టర్కు దేహశుద్ధి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులను వ్యతిరేకిస్తూ నిజామాబాద్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీ అశోక్ కనిపించడంలో మహిళలు చెప్పులతో అశోక్పై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జూలైలో జిల్లా బంజారా సేవా సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నామని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరి తెలిపారు. జూలై మొదటి వారంలో జిల్లా బంజారా సేవా సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బంజారాలు ఎన్నికలు సజావుగా సాగే విధంగా సహకరించాలన్నారు. ఐకమత్యంగా ఉండి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బంజారా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని గుంజ్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.
మాక్లూరు మండలం గుంజ్లీ గ్రామంలో 34 ఇందిరమ్మ ఇండ్ల పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన ఇల్లు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ వచ్చి 16 నెలల్లోనే నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలోని విశేష కృషి చేస్తుందని, వినయ్ రెడ్డి చెరువుతో నిజమైన అర్హులకు ఇండ్లు మంజూరు అయ్యాయని, వినయ్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. మా గ్రామానికి వినయన్న గారు మాకు అడగగానే 33 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా 33 ఇండ్లకు ఇప్పటి వరకు దాదాపు మేము 22-23 ఇండ్లకు మొగ్గులు పోయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 17 ఇండ్లు దాదాపు పూర్తి బేస్మెంట్ లెవెల్కు రావడం జరిగింది. ఆ ఇండ్లకు శాంక్షన్కు మాకు ఎంతో సహకరించిన వినయన్న గారికి మా గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. వినయన్న వల్లనే ఇది సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చామంతుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సుభాష్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గంగన్న, గంగారెడ్డి, ఇస్మాయిల్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఇదే పేద గుడిసెలో మేము నిల్వ చేస్తున్నాం. మాకు 10 సంవత్సరాల నుండి ఇల్లు లేదు. వినయన్న చేతి గుర్తు నుండి మాకు ఇల్లు వచ్చింది. మేము వినయన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. వినయన్న గారు మాకే ఇబ్బంది వచ్చినా సహాయం చేయగలరు. ఎప్పటికీ మీకు తోడుగానే ఉంటాం. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు జూన్ 16 విడుదలైన విషయం తెలిసిందే. గత నెల మే 22వ తేదీ నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 67.4%, సెకండ్ ఇయర్లో 50.82% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 61.75% మంది, బాలికలు 73.88% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల జూన్ 17 నుంచి 23వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో రీకౌంటింగ్, ఆన్సర్ బుక్, స్క్వాడ్ కాపీ అండ్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రీకౌంటింగ్కు పేపర్కు 100 రూపాయలు, ఆన్సర్ బుక్, స్క్వాడ్ కాపీకి వెరిఫికేషన్ కోసం పేపర్కు 600 చెల్లించాలి. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2024-25 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు బడిగంటను వితరణ చేశారు. పడకల్ విద్యార్థులు మాట్లాడుతూ చదువు నేర్పిన పాఠశాలకు జ్ఞాపికగా సుమారు 10,000 విలువ గల బడిగంటను ఈరోజు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ సార్కు అందజేయడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రిక్ బడిగంటను వితరణ చేసిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు పెంట జలంధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని మరియు ఉపాధ్యాయులు జలంధర్, నారాయణ, శంకర్, దాస్, సుమలత, రామచందర్, గోదావరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో విద్యార్థులకు టై బెల్టులు, నోట్బుక్స్లను పాఠశాల ఉపాధ్యాయులైన రాజేష్, రమాదేవిలు వితరణ చేశారు. కిసాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 10,000 రూపాయలు విలువగల నోట్బుక్స్ మరియు టై బెల్టులు పాఠశాల ఉపాధ్యాయులైన రాజేష్ మరియు రమాదేవి సహకారంతో మండల విద్యాశాఖ అధికారి శ్రీ భట్టు రాజేశ్వర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. టై బెల్ట్లను వితరణ చేసిన ఉపాధ్యాయులను ఎంఈఓ భట్టు రాజేశ్వర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు లాస్య, బీడీసీ అధ్యక్షులు అశోక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంచి విద్య పిల్లలు గడగడ చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్ కూడా అంత పక్కనే. సో మన పిల్లలు బయటకు పంపకుండా మనమే ఇక్కడ చేసుకోవచ్చు కదా, కట్టడి చేసుకోవచ్చు. ఇక్కడ వీడీసీ యొక్క సహకారం. ఇక్కడ నుంచి కొందరు హై స్కూల్కి మొక్కలు పోతున్నారు. అది కూడా విషయం మాట్లాడదాం అనుకున్నాం. ఇక్కడ 9 మంది టీచర్లు ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. చాలామంది గవర్నమెంట్ పథకాలు కావాలంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పంపడం. సో మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. నేడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ యోగా పోస్టర్ను ఆవిష్కరించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరగనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికా విలేకరులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చందర్, ఆర్టీఓ వీణా, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యాధికారి దేవయ్య, ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఎన్హెచ్ఎం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పద్మజ, యోగా శిక్షకులు లింగమూర్తి తదితర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతిని కళాకారులు ఘనంగా నిర్వహించారు.
జూన్ 15న శ్రీరంగం శ్రీనివాస్ 42వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సుభాష్ నగర్లో గల పెన్షనర్స్ కార్యాలయం హాల్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా కళాకారులు అధ్యక్షతన వహించగా కోనేరు సాయి కుమార్, మాజీ విద్యార్థి నాయకులు, మాజీ కౌన్సిలర్ సీతయ్య, హెడ్ మాస్టర్ DCEB కార్యదర్శి పురుషోత్తం, లక్ష్మణ్, అశోక్ తదితరులు మొదట శ్రీ 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 చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మహాకవి శ్రీశ్రీకి జోహార్లని హాలు నినాదంతో మారుమోగింది. అనంతరం సిరప లింగయ్య మాట్లాడుతూ, తదుపరి కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, ఇంకొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలని తన మాటలతో ప్రజా జీవితాన్ని అద్దం కట్టినట్లుగా ప్రజాక్షేత్రంలో అవిశ్రాంత పోరాటం చేసిన మహాకవి, మహాప్రస్థానం, మరో ప్రపంచం లాంటి ఎన్నో కవిత సంపుటిలు ఈ దేశాన్ని యువతకు మార్గనిర్దేశం చేశాయని, అంతేకాకుండా సినిమాల్లో కూడా తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా, ఏ చెట్టువాడు ఇటు వచ్చిన తెల్లవాడు, తరిమి తరిమి కొట్టరా అంటూ ఆ గీతంలో ప్రజల కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ స్వాతంత్ర పోరాటానికి సైతం అక్షరాలు నేర్పిన మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాట్లు చేసిన ఈ సమావేశం శ్రీ రాసినటువంటి పాటలతో హాలు మార్మోగింది. హాజరైన వారందరూ కూడా శ్రీశ్రీ అంటూ నినాదాలు చేశారు. ఈ శతాబ్ద కాలాన్ని తాను చాటుకున్న శ్రీశ్రీని శతాబ్ద కాలాన్ని తాను చాటుకున్న సమయంలో అనేక కవులు ఉద్భవించిన యువకులు. ఇప్పుడు ముందుగా ఒక చిన్న పాట శంకర్ గౌడ్ గారు పునర్జన్మ నుంచి శ్రీశ్రీ గారు రాసిన పాట ఘంటసాల ఆలపించిన ఈ పాట. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీలపై ఐఎంఏ వైద్యులు చేపడుతున్న దాడులను వెంటనే ఆపాలని పీఎంపీలు, ఆర్ఎంపీలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ పీఎంపీ, ఆర్ఎంపీ వైద్యులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా పాత కలెక్టర్ వరకు సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు భాస్కరరాజు, సాయిబాబా, రాజేశ్వర్ మాట్లాడుతూ తమపై స్టే మెడికల్ కౌన్సిలింగ్ పెట్టి కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యులకు పారామెడికల్ శిక్షణ ఇచ్చారని వివరించారు. శిక్షణ పూర్తయిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు ఇచ్చి తమను గుర్తించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల అధ్యక్షులు రాజగోపాల్చారి, సాయిలు, సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా 30 సంవత్సరాల నుంచి నేను ఈ సంస్థకు సేవలు అందిస్తున్నా. ఇప్పుడు జరిగింది ఏంటంటే విషయం యాక్చువల్గా ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఐఎంఏ వాళ్ళను ఇలాంటి పరిస్థితులలో ఆర్ఎంపీ డాక్టర్లను వేధించకూడదు, ల్యాండ్ ఆర్డర్ వేధించొద్దని చెప్పారు, డ్రగ్ డిపార్ట్మెంట్ను కూడా వేధించొద్దని చెప్పారు. ఈ 429 జీవో ఏదైతే ఉన్నదో ఆ 429 జీవోని మాత్రమే మేము. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను, సంబంధిత శాఖలకు వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ శాంగ్మన్ సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఇతర శాఖల యొక్క పనులపై ఆరా తీసి పూర్తి చేయాలని అన్నారు. భూ సమస్యలు, 2 పడకల గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా, పెన్షన్ల మంజూరు తదితర అంశాలపై ఆర్జీలు ఈ రోజు చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో 135 ఆర్జీలు పలు శాఖలకు చెందిన అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందన్, కామారెడ్డి ఆర్డీఓ వీణా, అలాగే జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 18న నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 18న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు అపోలో ఫార్మసీ కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారు. ఉద్యోగాలు: ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ అసిస్టెంట్. అర్హతలు: బి ఫార్మసీ, పీసీఐ సర్టిఫికేట్, ఇంటర్ ఎనీ డిగ్రీ. జాబ్ లొకేషన్: నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్, తెలంగాణ. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు 18/6/2025 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలన్నారు. ఇతర వివరాలకు 9948748428, 995945
6793 ఫోన్ ద్వారా సంప్రదించగలరు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకుని రాగలరు. 6 దశాబ్దాల కాలంగా పోడు సాగు చేసుకుంటున్న ఎస్సీ, బీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు బేషరతుగా పట్టాలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కమ్మర్పల్లి మండల పరిధిలో ఆసుకొత్తూర్, బషీరాబాద్, చౌట్పల్లి, కమ్మర్పల్లి, అమీన్ నగర్, నర్సాపూర్ తదితర గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, వెనుకబడిన ప్రజలు సుమారుగా 60 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలిస్తానని చెప్పి మోసం చేసినందుకు సరైన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, సారా సురేష్ దేవారాంలు అన్నారు. అంతేకాక పట్టాలిచ్చి రైతు బంధును కూడా ఇస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశాడని స్వయంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పి తాను అధికారంలోకి రాగానే అందరికీ పట్టాలు ఇస్తానని, రైతు భరోసా కల్పిస్తానని 6 గ్యారంటీల్లో భాగంగా హామీలు ఇచ్చి కేసీఆర్ని వివరించిన తీరులోనే వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అనేక సార్లు ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అది లేదు, గతి లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారెస్టు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆర్థికంగా బలంగా ఉన్నవారికి అండగా నిలబడమే కాకుండా పేద వర్గాలపై కేసులు పెడతామని సతాయిస్తున్నారు. ఫారెస్టు అధికారుల తీరు మార్చుకోకపోతే అవినీతి అధికారులు రంగంలో ప్రవేశించాల్సి వస్తుందని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కార్యదర్శి బి అశోక్, అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షుడు బాలయ్య, నాయకులు అశోక్, టి బాలకిషన్, నిల్లి గంగాధర్, శంకర్, ముత్తెన్న, రాజేశ్వర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ కమ్మర్పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో 6 దశాబ్దాల కాలంగా పైగా సాగు చేసుకుంటున్న పోటు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వందలాది మందితో ఈరోజు కమ్మర్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. గత ప్రభుత్వానికి కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి గారు మాకు పట్టాలు ఇవ్వకపోతే, పోటు భూములని రక్షించకపోతే, ఇవాళ ఫారెస్ట్ అధికారుల వేధింపుల బారి నుండి కాపాడకపోతే మీకు కూడా కేసీఆర్కు పెట్టిన గతే పడుతుందని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం హెచ్చరిస్తూ ఉంది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో నవనాథపురం కమిటీ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రధాన వీధుల గుండా వెల్మల్ గ్రామ ధ్యాన బంధువులు మరియు గ్రామస్తులు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్లకార్డులు పట్టుకుని ధ్యాన ప్రచార రథం ద్వారా నినాదాలు చేస్తూ మానవుల ఆహారం శాకాహారమేనని, ముక్తికి మార్గం శాకాహారమని, శక్తికి మార్గం శాకాహారమని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదని, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే శక్తి లేదని, ప్రతి ఒక్కరూ శాకాహారమే భుజించాలని నినాదాలు చేస్తూ గ్రామంలో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాట్లు చేసిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా హాజరైన పిఎన్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తమ సందేశం అందిస్తూ పిరమిడ్ మాస్టర్లకు శాకాహారాన్ని ప్రోత్సహించాలని, శాకాహారం ర్యాలీల ద్వారా గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలందరినీ శాకాహారులుగా మార్చాలన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో దాదాపు గత 2 నెలలుగా భద్రతా కారణాల దృష్ట్యా మూసి ఉంచిన పర్యాటక ప్రాంతాలు దశల వారీగా తెరుచుకుంటున్నాయి. పహల్గాం సహా చుట్టుపక్కల పలు ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి మళ్లీ పెరుగుతోంది. రహదారులపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. మార్గం మధ్యలో సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను జనం ఆస్వాదిస్తున్నారు. ఉగ్రదాడితో మూసివేసిన పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరవనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నమెంట్ మనోజ్ జెహ్వీనా ఇటీవల ప్రకటించారు. ముఖ్యంగా పహల్గాం మార్కెటింగ్, వేరినార్ గార్డెన్, కోకర్నర్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాల్ వ్యాలీ పార్కులు ఈ నెల 17 నుంచి తెరుచుకుంటాయని వెల్లడించారు. ఆ మేరకు జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై లోయలో పలుచోట్ల భద్రతా దళాలను మోహరిస్తోంది. అనుమానాస్పద స్థలాలు, నది తీర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జూలై 3 నుంచి మొదలు కానున్న అమర్నాథ్ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రతాపరమైన తనిఖీలను విస్తృతం చేశారు. పర్యాటకం ఆగిపోయి 2 నెలలుగా ఉపాధి కోల్పోయిన స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ కోరారు. డిచ్పల్లి మండలంలోని నడపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సుమారు 20 మంది డాక్టర్లు పాల్గొని రోగులకు పరీక్షలు చేసి తమ సేవలను అందించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముఖ్ లింగం హాజరై ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు.
డాక్టర్లు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. కంటి డాక్టర్, సైకియాట్రిస్టు, పంటి డాక్టర్ ఆరోగ్య సూచనలు సూచించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వారు నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరంలో పరీక్షలను చేయించుకొని దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ తర్వాత తగు వైద్యాన్ని ఉచితంగా పొందాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రులు సుమారు 150 మంది డాక్టర్లు ఉన్నారని, 600 పడకలతో కూడిన మెడికల్ కాలేజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముఖలింగం, మానసిక వైద్యులు డాక్టర్ వికాస్, కంటి వైద్యులు డాక్టర్ సుప్రజ, దంత వైద్యులు డాక్టర్ శిల్ప, జనరల్ సర్జన్ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అమీర్ అలీ, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు, దేవకరుణ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రోగులు తదితరులు ఉన్నారు. చాలామంది నిజామాబాద్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఫ్రీగా అన్ని పేషెంట్స్ని డయాగ్నోస్ చేస్తున్నారు. ఇంకా మెడిసిన్స్ ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ఇస్తున్నారు. చాలామంది ఇక్కడ డాక్టర్స్ వచ్చిండ్రు. మన టీత్ అనే పండ్ల డాక్టర్ ఫ్రీ, పండ్ల డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఇంకా ఆర్థోపెడిక్ వచ్చిండ్రు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు. చాలామంది డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. మన సిఎంసి మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఉన్నారు. చాలా మంచి సర్వీస్ ఉన్నది ఇక్కడ. ఇంకా ఇలాగానే అన్ని డిఫరెంట్ చుట్టుపక్కల ఊర్లలో ఇట్లానే క్యాంప్స్ పెట్టి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. రైతాంగ పోరాట యోధుడు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఏ జిల్లా అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయకవాడి నర్సయ్య ఆశయాల సాధనకై పోరాడదామని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ అన్నారు. సోమవారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండలో నర్సయ్య సంతాప సభను నిర్వహించారు. ముందుగా కామ్రేడ్ నర్సన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏఐకేఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ అర్సపల్లి నివాసి అయిన కామ్రేడ్ నాయక్ వాడికి నర్సయ్య అనేక రైతాంగ ఉద్యమాలు నడిపాడని, నిజాం సాగర్ ఆయకట్టు రక్షణకై జరిగిన రైతు ఉద్యమం, ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని జరిగిన ఉద్యమంలో పంటలకు గిట్టుబాటు ధర రావాలని, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఇలా మొత్తం జిల్లా రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ముందు వరుసలో ఉన్నారని మార్క్స్ అన్నారు. అంతిమంగా దేశంలో రైతు కూలీ రాజ్యం రావాలని తప్పించి పోరాడిన గొప్ప రైతు నాయకుడని అన్నారు. అలాంటి ప్రజల మనిషి మన మధ్య నుండి 3/6/2025న అనారోగ్యంతో మరణించడం రైతు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని చెప్పారు. ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన రైతాంగ ఉద్యమాలు నడపడమే కామ్రేడ్ నర్సన్నకు అర్పించే ఘన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు, మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, కార్యదర్శి ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, పీవైఎల్ మండల అధ్యక్షులు మల్కి సంజీవ్, నాయకులు చిన్న గంగాధర్, నర్సాగౌడ్, నర్సయ్య, పెద్ద రాజగౌడ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తహసీల్దార్ దత్తాత్రి అన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో 70 పైసలకు దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ వివిధ కేటగిరీలుగా విభజించి ఉన్నత అధికారులకు నివేదిస్తామన్నారు. ముఖ్యంగా సాదా పరిణామాల సమస్యపై చాలా దరఖాస్తులు వచ్చాయన్నారు. తహసీల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను తాము పరిష్కరిస్తామని, మిగతా వాటిని అధికారులకు నివేదిస్తామన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికావద్దని చెప్పారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనూష, ఆర్ఏ ప్రకాష్, ఎడపల్లి సింగిల్ విండో అధ్యక్షులు పూల మల్కారెడ్డి, నాయకులు ఎల్లయ్య యాదవ్, గంగప్రసాద్, ముచ్కూర్ గంగాధర్, యాసడ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 515 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఒక 100 పైన వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ఎక్కువ మటుకు సాదా పరిణామా అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితం మీద ఉన్నటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్కి సంబంధించిన భూములు కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ప్రకారం చేయబడుతుంది. అవి ఇంకా రిలీజ్ చేయలేదు, అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు. వచ్చిన తర్వాత వాటిని ఆ గైడ్లైన్స్ ప్రకారం పరిశీలించి మీకు సాదా పరిణామాల కింద కూడా పట్టం
సిరికొండలో జరిగే టీయూసీఏ జిల్లా సభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ వెల్లడించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఈరోజు సోమవారం నాడు టీయూసీఐ పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యలకు తీసుకుంటుందన్నారు. ప్రధాని మోడీ సంపన్నులకే సర్వం దోచిపెడుతున్నారన్నారు. శ్రమజీవులైన కార్మిక వర్గాన్ని పూర్తిగా అన్యాయం చేస్తూ రోడ్డు మీదకి నెడుతున్నారన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించకుండా కార్మిక చట్టాలను ఒక్క కలంపుటితో రద్దు చేసి కార్మికుల పుట్ట కొట్టాడన్నారు. కార్మికుల సంక్షేమం మర్చి ఓన్లీ కోటీశ్వరులకు సర్వం అన్నట్లుగా వివరిస్తున్నారు. ఈ విషయం పరిస్థితుల్లో కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు బి కిషోర్, మండల నాయకులు ఎం లింబాద్రి, నారాగౌడ్, నిమ్మల రాములు, కిరణ్, అనీస్, కిషోర్, కట్టరాములు, బబ్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల మహాసభలు, టీసీ మహాసభలు సిరికొండ మండల కేంద్రంలో జరపబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అశేష ప్రజానీకం అంతా కూడా ఏ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఒకటై ఈ దేశంలో ఉండేటటువంటి మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల కోసం ప్రజలందరూ, ముఖ్యంగా కార్మిక వర్గం అందరూ కూడా ఐక్య పోరాటంతో ముందుకు రావాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసభలను విజయవంతం ప్రతి ఉపాధ్యాయుని జీవితం విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే విధంగా ఉంటుందని, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయుడు విద్యార్థులకు రోల్ మోడల్గా ఉంటారని రజితా యాదవ్ అన్నారు. బాలికల గురుకుల పాఠశాల ప్రధాన ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ పొందిన డాక్టర్ అంబీరు రాజేంద్ర ప్రసాదరావు రచించిన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన సభలో ఆవిష్కరించారు. ప్రతి ఉపాధ్యాయుడు తన విద్యార్థుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాడని, అందుకు ఉదాహరణగా విశ్రాంత ప్రధాన ఆచార్యుడు అంబీరు రాజేంద్ర ప్రసాదరావు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఆయన ఆంగ్ల మాధ్యమ ఆచార్యులుగానే కాకుండా జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా గుర్తింపు పొందడానికి, అలాగే ఆంగ్ల భాషలో డాక్టరేట్ పట్టా పొందారని అన్నారు. అత్యంత క్రమశిక్షణతో ఆయన జీవితంలో నిలవడమే కాక తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మిత్రులకు మార్గదర్శకంగా నిలిచాడన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారని చెప్పారు. తాను పదవి విరమణ పొందినాక కూడా భావితరానికి ఉపయోగపడే 4 పుస్తకాలు రచించడం ఉపాధ్యాయ రంగానికి గర్వకారణమన్నారు. తన ముక్కుసూటి తత్వంతో పెద్ద పదవులు పొందలేకపోయారని అన్నారు. ఆయన వద్ద చదివిన విద్యార్థులు నేటికి పలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. తన 64వ జన్మదినం, 25వ వివాహ వార్షికోత్సవం, పుస్తక ఆవిష్కరణ ఒకే రోజు జరగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్లో దుద్దెడ రాజయ్య, నూకల నందకుమార్, దమాకర్ రవీందర్, వెంకటేష్, వక్తలు ధనశ్యామ్, దత్తుబాయ్, తంబీర్, మనోహర్, చిందె గంగా కిషన్ ప్రసంగించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న నిరుపేదలకు వెంటనే బిల్లులు ఇవ్వాలని నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి మిఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్న సుమారు 170 మంది లబ్ధిదారులకు నిరుపేద కుటుంబం నుండి చెందిన వారిని అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారని, అప్పులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. లబ్ధిదారులకు 1, 2, 3 బిల్లులు ఇచ్చి మిగతా 2 బిల్లులు ఇవ్వకపోవడం శోచనీయమని, మరి హౌసింగ్ అధికారులు బిల్లులు ఇచ్చారా లేదా అని ఈ విషయంపై క్లారిటీ లేదని, స్థానిక ప్రజాప్రతినిధులు హౌసింగ్ అధికారులు కుమ్మక్కై డబ్బులు కాజేశారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సభలో ప్రాణ త్యాగానికైనా సిద్ధమే, హౌసింగ్ బిల్లులు ఇప్పిస్తానని, ప్రజల కోసమే పార్టీ మారానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించలేదని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నా మీరు ప్రజా సమస్యలు పట్టవా అని అన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే ఇప్పించాలని, వారికి న్యాయం చేయాలని, లేని ఎడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు దఫల వారీగా కొనసాగుతాయని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఈ రోజు నిర్వహించిన మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పిప్రి గ్రామంలో విద్యార్థులకు మున్నూరు కాపు సంఘం ఎందు ప్రతిభా పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వివిధ శాఖలకు ఉద్యోగ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు, వివిధ ఎస్ఎస్సి పరీక్షల్లో స్కూల్లో మొదటి స్థానం నిలబడిన మున్నూరు కాపు విద్యార్థులకు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు చేతుల మీదుగా విద్యార్థులకు శాలువలతో
అమౌంట్ అందజేశారు. తదనంతరం ఈ కార్యక్రమంలో తోట నరేందర్ PRTU నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మన పేద బిడ్డలకు మున్నూరు కాపు సంఘం తరఫున తగిన సహాయం అందజేయాలని, విద్యార్థులు ముందు వివిధ శాఖల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మున్ముందు ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఉండాలని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట నరేంద్రబాబు, మాజీ ఎంపీపీ మందలింగన్న, బర్ల చిన్నయ్య, విలాస్, రాజేందర్, నర్సయ్య, సాగర్, మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుపట్టిన మహేష్ గౌడ్. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. బాలురు 61.75%, బాలికలు 73.88% ఉత్తీర్ణత. మోపాల్, జక్రంపల్లి మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మోపాల్లో SBI భవన నిర్మాణానికి శంకుస్థాపన. జక్రంపల్లి మండలంలో పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదు. జగిత్యాల నవదుర్గ ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. కామారెడ్డిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వార్. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. అమెరికాలో డల్లాస్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ 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 సద్గురు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు. నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహేర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.